26వ వార్షిక మహోత్సవాలు, యేసు క్రీస్తు దీవెన మహోత్సవాలు ఈ సంవత్సరం 2018లో ఫిబ్రవరి నెలలో 9, 10, 11 తేదీలు. ఈ తేదీలలో రోజుకు 3 సభలు జరుగుతాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అద్భుతమైన సంగీత విద్వాంసులు, అలాగుననే పరిశుద్ధాత్మ పూర్ణులైన అభిషక్తులైన అద్భుతమైన వరముల చేత వాడబడుతున్న దైవజనులు వచ్చి సందేశాలు అందించబోతా ఉన్నారు. రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేయబడిన అద్భుతమైన సభల యొక్క స్థలములో మీరు మీ కుటుంబాలు వచ్చి ప్రభువును ఆరాధించి ప్రభు యొక్క మేళ్ళు పొందండి. అంతేకాదు, వచ్చిన వారందరికీ కూడా 3 రోజులు శారీరక ఆహారం కూడా మన యొక్క సహవాసం సిద్ధం చేస్తున్నారు గనక ఈ పరిశుద్ధమైన సభల్లో మీరు పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ఈ యొక్క సహవాసం తరపున, రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా తరపున, దీవెన ఆధ్యాత్మిక టెలివిజన్ కార్యక్రమాల తరపున నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనలు 81వ కీర్తన 3వ అక్షరం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినములు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. గత వారం నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అమావాస్య అనగా శ్రమలలో, కష్టములలో, ఇరుకులలో, ఇబ్బందులలో, పలు విధములుగా నీ విశ్వాస జీవితంలో నీ యొక్క విశ్వాసపు వాడ, నావ, షిప్, నీ పడవ అనేకమైన తుఫానులకు, శ్రమలకు, పలు విధములైన పరీక్షలకు గురవుతున్నప్పుడు అమావాస్య వంటి రోజు అంటే చీకటి రోజున ఈ లోక సాంప్రదాయాలు, ఈ లోక నియమములను, ఆచారములను ఆచరిస్తున్న వాళ్ళు అమావాస్య రోజున ఏ పని చేయరు, పెళ్లి చేసుకోరు, కన్స్ట్రక్షన్ చేయరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. చీకటి రోజు అనగా వెలుతురు లేని రోజు అనగా దిక్కు తోచని దినం. క్రైస్తవ విశ్వాస జీవితంలో అనేక మారులు దిక్కు తోచని పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ విషయాల్లో, పిల్లల విషయాల్లో, వ్యాపార విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, నీవు చేస్తున్న వ్యవసాయ విషయంలో, కొన్నిసార్లు నీ పిల్లల భవిష్యత్తు విషయంలో వారి భవిష్యత్తు నిరాశాజనకంగా అనగా వీడు ఏమవుతాడో, ఈ పిల్ల ఏమవుతుందో నాకు హోప్ లేదు అని అనిపించే సందర్భాలు తల్లిదండ్రులకు ఉండవచ్చు. పిల్లలకు కూడా వారి భవిష్యత్తును కూర్చిన నిరీక్షణ లేని సమయం తటస్థించవచ్చు. దానినే బైబిల్ ఏమంటుంది కీర్తనకారుడు అంటే, అమావాస్య రోజు, దిక్కు తోచని, ఎటు వెళ్ళాలో తెలియని. అందుకనే యెహోషాపాతు యొక్క యుద్ధ దినమందు ఆయన చేసిన ప్రార్థన ప్రభు మనకు జ్ఞాపకం చేశారు. ఆ యొక్క ప్రార్థనలో యెహోషాపాతు దేవుని సమాజంలో నిలవబడి, యూదా ప్రజలతో, యెరూషలేము కాపురస్తులతో నిలవబడి దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టి, మాకు దిక్కులేని ఈ పరిస్థితుల్లో, ఒక ప్రక్క చూస్తే మోయాబీయులు, ఒక ప్రక్క చూస్తే అమోనీయులు, మరొక ప్రక్క చూస్తే సిరియా దేశం వారు వస్తున్నారు, యుద్ధం ప్రకటించారు, మయోనీయులు కూడా వస్తున్నారు. ఎంతమంది భూమి నలుదిక్కుల నుండి, సముద్రం మీద నుండి యుద్ధానికి నీ బిడ్డలమైన మేము, యూదా వారమైన మేము మా మీదికి వస్తూ ఉండగా మమ్మల్ని అదుకోవడానికి ఈ మనుషుల బలం చాలదు. ఎందుకంటే మేము కొద్ది మంది, మా బలం కానీ, మా యొక్క యుద్ధశూరులు కానీ నీవు లేకుండా ఏం చేయలేమయ్యా. మాకు ఆధారం నీవేనయ్యా. ఈ పరిస్థితుల్లో మాకు దిక్కు నీవేనయ్యా, మాకు ఆశ్రయము నీవేనయ్యా, మాకున్న అండ నీవేనయ్యా, మాకున్న కేడము నీవేనయ్యా, మాకున్న ఆ యొక్క కోట నీవేనయ్యా, మాకున్న ఆయుధము నీవేనయ్యా అని దేవుని సన్నిధిలో దిక్కులేని స్థితిలో ఒక రాజు ఒక ప్రక్క శత్రు సైన్యం నలుదిక్కులుగా దండెత్తి వీరి మీదకి వస్తుంటే రాజుగారికి చర్చికి వెళ్ళి, అనగా దేవుని ఆలయానికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే సమయం ఎక్కడొచ్చిందండి?
అసలు అలాంటి సమయంలో ప్రార్థనకు వెళ్ళగలనా రాజు? ఎంత మానసిక ఒత్తిడి, ఎంత భయంకరమైన స్ట్రెస్, ఎంత ఫియర్, భయం, ఎంత భయంకరమైన ఆందోళన, యాంగ్షియస్ గా ఉంటాడు. ఏ దిశగా వచ్చి శత్రువులు మీద పడతారు అని భయపడుతూ ఉంటాడు. కానీ యెహోషాపాతు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఆయన చరిత్ర మనకు కనబడుతుంది. ఏమిటంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాస దినం ప్రకటిస్తాడు. అందరూ వచ్చేస్తారు, పసి బిడ్డలను కూడా తీసుకుని వచ్చేస్తారు ఉపవాస దీక్ష. ఈనాడు క్రైస్తవులు పార్టీ అంటేనే కానీ ఆరాధనలకు వెళ్ళరు, పార్టీ అంటేనే కానీ ఫెస్టివల్కి వెళ్ళరు, పార్టీ ఉంటేనే కానీ దేవుని ఆరాధనకు వెళ్ళరు. కానీ యుద్ధ దినమందు రాజు పిలుపునిచ్చాడు, ఉపవాస దీక్ష ప్రకటిస్తే యూదా వారు, యెరూషలేము వారు పసి కోణలను తీసుకొని వచ్చేసారు దేవుని మందిరములో. దేనికి? ఉపవాస దీక్ష చేయడానికి. సభ్యులకు దేవుని స్తోత్రం చెల్లించండి. దైవం యొక్క శక్తులు, చీకటి సంబంధులు నీ మీద దండెత్తినప్పుడు, నీ వ్యాపారం మీద దండెత్తినప్పుడు, దయ్యం నీ సంసారంలో చిచ్చు పెట్టినప్పుడు, యుద్ధం ప్రకటించినప్పుడు, నీ వ్యాపారం మీద యుద్ధం ప్రకటించినప్పుడు, నువ్వు అనుకున్న రీతిగా నీ వ్యాపారం సాగినప్పుడు, నువ్వు అనుకుంటున్న రీతిగా నీ ఉద్యోగంలో నువ్వు ఎదుగుదల లేనప్పుడు, నువ్వు అనుకుంటున్న రీతిగా నీ ఆత్మీయ జీవితంలో నీ పురోగతి సాధించలేనప్పుడు, నీ అభివృద్ధి కనబడినప్పుడు, నీకు ఆశాజనకంగా నీ బ్రతుకు, నీ యొక్క సంసారం, నీ యొక్క వ్యాపారం లేనప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఏమో మంచి ముహూర్తం చూసి మా నాన్న పెళ్లి పెట్టాడో లేదో అందుకే అయిపోయింది నా బ్రతుకు, ఏ ముహూర్తాన్న ఈడు నా మెడలో తాగెట్టాడు కానీ ఇలా అయిపోయింది నా బ్రతుకు అని సడుక్కోవడం మానేసి చేయాల్సింది ఏంటంటే, మైండ్ కట్టుకుని, మౌత్ కట్టుకుని, నోరు ఒళ్ళు అన్ని కట్టుకొని, తలంపులను కట్టుకుని క్రీస్తు పాద సన్నిధికి వెళ్ళి చేయాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకోవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం, if my people who are called by my name shall humble themselves. వారు తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకోవాలి? మన లోకస్తులు చెప్తాం, తగ్గించుకోవాలి. అసలు తగ్గించుకోవలసిన వాళ్ళు లోకస్తులు కాదు, తగ్గించుకోవలసిన వాళ్ళు దేవుని బిడ్డలు మాత్రమే. దేవుని స్తోత్రం చెల్లించండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తగ్గించుకుని తమ చెడు మార్గములు విడిచి ఆకాశము తట్టు చూడాలి. అప్పుడే స్వస్థత వస్తుంది, అప్పుడే విడుదల వస్తుంది, అప్పుడే ఆరోగ్యం వస్తుంది, అప్పుడే ఆశీర్వాదం వస్తుంది, అప్పుడే దీవెన వస్తుంది, అప్పుడే దేవుని కాపుదల వస్తుంది, అప్పుడే దేవుని సంరక్షణ వస్తుంది. యెహోషువ ప్రజలందరినీ పిలిచాడు, ఆయన వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, మొరపెట్టుకున్నాడు. ఆపత్తినమందు ఆయన కృంగిపోలేదు. సామెతలో ఉంది కదా, శ్రమ దినమున నీవు కృంగినేలా. You don't know what to do. Don't faint on the day of trouble. శ్రమ దినం, కష్ట దినం, అయ్యో లేకపోతే జాతర విషయపడి దగ్గరికి వెళ్ళకో, లేకపోతే రంగురాళ్ళు పెడుతున్నారని మరి పెట్టుకుంటే తగిలించుకుంటే అంటే జాతర మారిపోతాయి అంట. రంగురాళ్ళు తగిలించుకుంటే జాతర మారిపోతే ఇవన్నీ భూమి మీద ఒక రాళ్ళు కూడా ఎందుకంటే ఇన్ని 100 కోట్ల మంది జనాలు ఉన్నారు. మారవాలి. ఒకే ఒక రాడు మాత్రం మన జాతకాన్ని మార్చగలరు. సజీవమైన యేసు క్రీస్తు అనే సజీవమైన రాయి, చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి, మూలకు తల రాయి, సియోనులో దేవుని చేత స్థాపించబడిన సజీవమైన రాయి ఒక్క యేసు క్రీస్తు మాత్రమే. ఆయన ఉండాలి ఈ మెడలో కంఠహారముగా, ఆయన ఉండాలి ఈ ఉంగరంలో డైమండ్గా, ఆయన ఉండాలి ఈ వివాహంలో, ఆయన ఉండాలి ఈ సంసారంలో, ఆయన ఉండాలి ఈ యొక్క వ్యాపారంలో. అప్పుడే అభివృద్ధి. కానీ ఈ రంగురాళ్ళు తగిలించుకుంటే జాతకాలు మారడం నాన్న. అర్థమైందా? నీ జాతకాన్ని మార్చేది ఒక యేసు క్రీస్తు మాత్రమే. చదువుడు దేవుడు అందరూ సార్ దేవుని మందిరాన్ని ప్రార్థన చేస్తున్నారు, గొప్పలు పెడుతున్నారు. అహజ్జియేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు దేవుని మందిరంలో. సడన్గా దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ వచ్చేసి కూడా ఆరాధనలు, ప్రార్థనలు. ఈ రోజుల్లో విశ్వాసాలు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ రావడం లేదు, వెళ్ళిపోతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే ఒక ప్రార్థన వాక్య ప్రకారంగా ఉండదు. అన్ని స్వార్థపూర్వకమైన ప్రార్థనలు మనం చేసి పరిశుద్ధ
పరిశుద్ధాత్మ అహజ్ఞల మీదకి వచ్చి ఆయన ప్రవచనం తెలియనాడు. భయపడద్దు, జరగద్దు, యుద్ధం మీరు కాదు చేసేది, యుద్ధం యెహోవా చేస్తాడు. మీతో వస్తాడు, మీకు కూడా వస్తాడు, మీకు రక్షణ దయచేస్తాడు. మీరు మూఢంగానే ఉండి ఆయన అనుగ్రహించు రక్షణ చూడండి అంటే ఏమో ప్రవచనం అంటే. ప్రవచనానికి ముందు 7 మేకపోతులు, డబ్బు, బంగారం, ఎద్దులు, మేకపోతులు ఏమైనా పెట్టండి అన్నాడా? లేదు. కన్నీరు కార్చి దిక్కులేని స్థితిలో మాకు దిక్కెవరయ్యా, దిక్కు నీరేని ఏడుస్తూ ఉంటే దేవుని ఆత్మ వచ్చేసాడు వారిని ధైర్యపరచడానికి, ఆదరించడానికి. దిక్కులేని స్థితిలో దేవుని సన్నిధికి వెళ్ళి లేడు. మా ఇంటికి రావాలంటే ఎదిరాలు వాక్యలేనేమో మహారాజు దిక్కులేని స్థితిలో దేవుని సన్నిధికి వెళ్ళి ఓన్ని ఏడుస్తుంటానంట. ఈ రోజు విశ్వాసం మాట్లాడాలి. ఆత్మ నియమ శోధకుడు నేను శోధిస్తున్నప్పుడు, శ్రమని ఇంటి తలుపులు తడతా ఉన్నప్పుడు, మరణము నీ ఇంటి కిటికీలు ఎక్కుతున్నప్పుడు, ఈ కుమార్తెలకు రోధన చేయడం నేర్పించు, ఈ అవస్థలకు రోధన చేయడం నేర్పించు, ఈ బిడ్డలకు రోధన చేయడం నేర్పించు. హల్లెలూయా. ఈ పిల్లలు ప్రార్థన చేయవచ్చా? ఈ పిల్లలు ప్రార్థన చేయవచ్చా? ఎన్ని గ్రంథంలో అంటే రోదన విద్య నేర్పించండి. మీకు మాట్లాడాలి, ఏదో నేర్పిస్తున్నా. ఆ లాంగ్వేజ్ మాట్లాడతాడండి మా బిడ్డ. ఎన్ని లాంగ్వేజ్లు మాట్లాడతాడండి నా బిడ్డ? అన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతుందండి నా బిడ్డ. మంచిదే. అసలు హెవెన్లీ లాంగ్వేజ్ మాట్లాడుతుందండి బిడ్డ. ప్రార్థన అనే భాష మాట్లాడుతుందా? దేవదూతల భాష మాట్లాడుతుందా? దేవునితో మాట్లాడుతుందా? అది ముఖ్యం. సంస్కృతం మాట్లాడేస్తుందండి, స్పానిష్ మాట్లాడేస్తుందండి, లాటిన్ మాట్లాడేస్తుందండి, అరబిక్ మాట్లాడేస్తుందండి, గ్రీక్ మాట్లాడండి, హీబ్రూ మాట్లాడే, అంత మంచిదే. కానీ హెవెన్లీ లాంగ్వేజ్ రాకపోతే ఎన్ని ఉన్నా యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ఈయనైనా సడన్ గా దేవుని ఆత్మ ప్రవక్త మీదకి వచ్చింది. ప్రవక్త ప్రవచనం చెప్తున్నాడు. రండి దేవుని గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఎప్పుడైతే 17వ వచనం చూడండి అందరూ. యూదా వారులారా, చదువునండి. యెరూషలేము కాపురస్తున్నారా, యెహోషాపాతు రాజా విను, మీరందరూ ఆలకించుడి. అందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడండి. వాళ్ళ మీదకి ఎలాంటి సైన్యం వచ్చింది? గొప్ప సైన్యం. గొప్ప ఆపద కలుగుతుంది, భయంకరమైన ఆపద కలుగుతుంది. ఈ మధ్యన నార్త్ కొరియా వాడు లేనిపోని మిసైల్స్ గాల్లోకి ఎగరేసి అందరికి నిద్ర లేకుండా చేసేస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలకే కాదు, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలను బెదరగొడుతున్నాడు. పెద్ద పెద్ద దేశాలను బెదరగొట్టేస్తున్నాడు. అది మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నాడు. కొన్నిసార్లు సైతాన్ని కూడా లేనిపోని చికాకులు కల్పించి నీ కుటుంబంలో, నీ యొక్క సంసారంలో, నీ సంఘంలో, నీ యొక్క జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ యొక్క ఉద్యోగంలో కొన్నిసార్లు అనవసరమైన మనస్పర్ధలు, చికాకులు, అనవసరమైన లేనిపోని సమస్యలు తీసుకొచ్చి పిల్లలకు, తల్లిదండ్రులకు మనశ్శాంతి లేని జీవితాన్ని తీసుకొస్తాడు. కొన్నిసార్లు తండ్రి కొడుకులు పడదేక, కొన్నిసార్లు అత్త కోడలకు పడదేక, కొన్నిసార్లు మామ అడుగులకు పడదేక, కొన్నిసార్లు తోడు కోడలకు పడదు, కొన్నిసార్లు అన్నదమ్ములకు పడదు, కొన్నిసార్లు స్నేహితులకు పడదు. ఇలాంటి చికాకు పరిస్థితుల్లో దేవుని ఆత్మకు మొరపెడితే ఆత్మ వచ్చి ఒక అద్భుతమైన విషయాన్ని అక్కడ ప్రకటిస్తున్నాడు. చూస్తున్నాను. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధములో మీరు పోట్లాడాల్సిన నిమిత్తం లేదు. కంగారేం లేదు. యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన పని లేదు. ఏదన్నా చిన్న సంఘటన జరిగితే చాలా మంది పర్సనల్గా తీసేసుకుంటారు. యుద్ధానికి రెడీ అయిపోతారు. భాష మారిపోతుంది, రూపం మారిపోతుంది, ప్రణాళికలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. క్రైస్తవుడు అన్న సంగతి మర్చిపోతారు, విశ్వాసం అన్న సంగతి మర్చిపోతారు, దేవుని బిడ్డ అన్న సంగతి మర్చిపోతారు. దేవుడి యొక్క సన్నిధిలో నేను దేవుడు నా పక్షాన్ని ఎందుకు చేస్తాడని మర్చిపోయి ఏం చేస్తారు?
ఆడే కత్తులు కట్టాలు పట్టుకుపోయి నిత్తట్లో కూడా పళ్ళు నూరేస్తూ ఉంటారు. తిరగడానికి నూనె మసాలాలు మోసాలు ఇప్పుడు అప్పుడు అంతా పట్టణంకే యోగం ఇదంతా తిరగడానికి ఏంటో ఈ లాంగ్వేజ్ మాట్లాడతాడు ఇది అనుకుంటారు. పళ్ళు నూరేస్తారు, పళ్ళు ఎక్కడ అయిపోతాయి, ముక్కు ఎక్కడ అయిపోతాయి, చెవులు ఎక్కడ అయిపోతాయి, కోపం వచ్చారు, ఆయాసం అస్తమయ్యేటట్టు వచ్చేస్తుంది. అప్పుడేంటంటే మీరు పోరాడాల్సిన పని లేదు, మీరు పోట్లాడాల్సిన పని లేదు, మీరు దెబ్బలాడాల్సిన పని లేదు, యుద్ధం మీ చేతులు తీసుకోవాల్సిన పని లేదు. యుద్ధ రంగంలో మీరున్నారు. కానీ మీ పని ఏంటి తెలుసా? యుద్ధానికి వెళ్ళేవాళ్ళు లైన్లో నిలబడుతున్నట్టు నిలబడడం అంతే. మీరు పోట్లాడాల్సిన పని మీకు రాదు. మీ చేతితో కర్ర, మీ చేతితో తుపాకీ, మీ చేతితో AK-47 రైఫిల్, మీ చేతితో రైఫిల్, మీ చేతితో కత్తి, మీ చేతితో కడారు, మీ చేతితో ఈట ఏం అక్కర్లేదమ్మా బాబు, ఏం అక్కర్లేదయ్యా. దేవుడి సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభిస్తే దేవుడు అంటున్నాడు, ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన నిమిత్తము అవసరత లేదు. యూదవారులారా అనగా స్తుతించేవారులారా, దేవుడి ప్రజలారా, పాటలు పాడేవారులారా, సంగీతము వాయించేవారులారా, దేవుడికి ప్రార్థన చేసే బిడ్డలారా, దేవుడికి స్తోత్రాలు చెల్లించే బిడ్డలారా, మీరు దెబ్బలాటలకు దిగాల్సిన పని లేదు. ఎవరితో పోట్లాట పెట్టుకోకండి. ఒకవేళ ఎవరితోనైనా పోట్లాడుకుంటే అందరితో సమాధానం పెడతాడు. సమాధాన సువార్త సర్వోన్నతమైన దేవుని స్థలములలో ఆయనకు మహిమ, భూమి మీద ఆయన ఇష్టులైన మనుషులకు సమాధానం. సమాధానం ఎప్పుడు వస్తుందంటే ఆయనకు మన జీవితంలో స్థలము, సమయం ఇచ్చినప్పుడు. లెట్ us reconcile, let us follow peace. సమాధానం, శాంతిని వెతుకుదాం. అందరి ఎడల శాంతి సమాధానంగా ఉందాం. మనం ఎవరితో పోట్లాడాల్సిన పని లేదు. వద్దు, వదిలిపెట్టేసే ప్రభు అంటున్నాడు ఇక్కడ. పోట్లాడాల్సిన అవసరం లేదు. యుద్ధ పదాలు మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. భయపడుకుడి, చెడికుడి, రేపు వారి మీదికి పోగుడి, యెహోవా మీతో కూడా ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో మన ప్రభు ఉంటాడు. ఆమె చెప్పండి. ఏ ఊరిలో ఉంటాడు, ఇంట్లో ఉన్నా ఉంటాడు, వీధిలోకి వెళ్ళినా ఉంటాడు, షాపింగ్కి వెళ్ళినా ఉంటాడు, పని మీద వెళ్ళినా ఉంటాడు, డ్రైవింగ్ చేస్తున్నా ఉంటాడు. ఎక్కడ పని చేస్తున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా అక్కడ నీ ప్రభువు నీతో ఉన్నాడు. గత కాలంలో ఉన్న దేవుడు, ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్న దేవుడు, రాబోయే కాలంలో కూడా మనతో ఉండే దేవుడు. అందుకనే ఆయనకు ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడుగా. మరొకలాగా చెప్పాలంటే మనతో ఉన్న దేవుడు, ద లార్డ్ హూ ఈజ్ విత్ us. మనతో ఉన్న దేవుడు, ఆయన మనతో ఉండేవాడు. శత్రువు వచ్చినప్పుడు వెళ్ళిపోడు, యుద్ధం వచ్చినప్పుడు వెళ్ళిపోడు, కష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోడు, ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళిపోడు, లేమి వచ్చినప్పుడు వెళ్ళిపోడు, పరీక్షించబడినప్పుడు వెళ్ళిపోడు, శోధనలో మనం పొంగిపోతున్నప్పుడు, మన హృదయం కలవడపడుతున్నప్పుడు, మన కష్టం మరి లాభంగా రానప్పుడు, ఎంత కష్టమైనా ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నప్పుడు, శోధన వచ్చి శోధిస్తా ఉన్నప్పుడు, నీ విశ్వాసం పరీక్షించబడుతూ ఉన్నప్పుడు, నీవు విశ్వాసంలో అనుదినము కన్నీరు కాల్చి ఏమైపోతున్నాయి నా ప్రార్థనలో, ఏమైపోతుంది నా భక్తి, నాకు జవాబు రాదేంటి అని అనుకుంటా ఉన్నప్పుడు ఒకసారి మనం మర్చిపోకూడదు, దేవుడు మనతో ఉన్నాడు. మనం దేనికి భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఉంది చూడండి, ఎంత చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. చూడండి, యుద్ధ భక్తులను తీర్చి నిలువడి. యుద్ధం చేయడానికి ఎలా నిలబడతారు అలా నిలబడండి. అర్థమైందా? యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా ఉంటారు? వాడి చేతిలో సర్వాంగ కవచం వాడి శరీరంలో ఉంటుంది. అవునా కదా? మిలిటరీలో ఉన్నవాడు ఆర్మీ డ్రెస్ ఉంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, వాడి చేతిలో రైఫిల్స్ ఉంటాయి. యుద్ధానికి వెళ్ళేవాడు చూడండి, ఎఫెసీయులకు 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం, రక్షణ అనే శిరస్సుల, విశ్వాసం అనే దానిలో నీతి అనే పైమరు, చెప్పులు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు కళగొడతారు. కడిగేసుకుంటే సమాధానపు నడతామని. హల్లెలూయా. అన్నిటిని ఇచ్చాడు కానీ వీపు మాత్రం ఇవ్వలేదు. ఎందుకు తెలుసా?
యుద్ధంలో వెనక తిరిగినోడు క్రైస్తవుడే కాదు, సైనికుడే కాదు. ఆమె చెప్పాడు. ఎల్ల మృగములలో ఎరగుకు తిరగనిది ఒకటి ఉంది, సింహం. యోధాగోత్రపు సింహం యొక్క వ్యర్థనమైతే వెనక తిరిగే ప్రసక్తి లేదు. చప్పుడు తెలుగుతుంది తెలియజేయండి. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండడు. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారు యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిని ఏం చేశారు? సాగిలపడి నమస్కరించింది. అక్కడ కహాతీయులు ఉన్నారు, కోరహీయులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు. నిలవబడి గొప్ప శబ్దముతో ఏం చేశారు? ఎవరు స్తుతించారు? గొప్ప స్వరంతో స్తుతించారట. దేవుని మందిరం చూడండి, యుద్ధభూమి. ఆరాధనలో యుద్ధ రంగం, నీ ఆరాధన యుద్ధభూమిగా మారిపోవాలి. యుద్ధభూమిలో ఏ శబ్దాలు వినపడతాయి? కత్తుల శబ్దాలు, ఈటెల శబ్దాలు, గుర్రాల శబ్దాలు, ఏనుగుల శబ్దాలు, సైన్యముల యొక్క కేకలు, గంభీరమైన వాతావరణం ఉంటుంది. అంతేనా? లేకపోతే రాత్రులు సీరియల్ చూస్తున్నట్టు లుంగి కట్టుకుని పడకూర్చీలోనో సోఫాలోనో లేకపోతే హోమ్ బెడ్ మీద పడుకుని కాళ్ళు చాపుకుని అలా నెత్తి కింద 2 తంతులు వేసుకుని అంత రిలాక్స్గా ఉంటుందా యుద్ధభూమి? ఆరాధనలో మనం ఆరాధన చేసినప్పుడు ఆరాధన యుద్ధభూమిగా మారిపోవాలి. అప్పుడే నీ స్తుతి ఒక ఆయుధంగా మారిపోతుంది. ఆరాధన యుద్ధభూమిగా మారిస్తే స్తుతిని ఆయుధంగా దేవుడు మారుస్తాడు. మిగతా ఆయన చూసుకుంటాడు. చదువుకుని దేవుడికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఆరాధన మొదలు పెట్టి యుద్ధత్వాన్ని వినపడాలి, యుద్ధత్వాన్ని వినపడాలి. పరలోకానికి దురాత్మ శక్తులకు మధ్య జరిగే యుద్ధ శబ్దం వినపడాలి. ఆ యుద్ధం ఆత్మీయ నేత్రాలు తెరవబడి కనబడాలి. ఎప్పుడు కనబడుతుందో తెలుసా? ఆత్మీయ యుద్ధం నీ యొక్క ఆరాధన యుద్ధ రంగంగా, యుద్ధ భూమిగా మారినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భక్తులు తీరి నిలబడండి. యుద్ధానికి ఎలా నిలబడాలో అలా నిలబడండి. యుద్ధంలో వాయించేవాడు, యుద్ధంలో బోర ఊదేవాడు, యుద్ధంలో వాయిద్యం వాయించేవాడు లోకికి ఓడలేక ఆరాధన చేయకూడదు. నా కళ్ళ ఎదుట పరలోకానికి నీ దురాత్మ శక్తులకు యుద్ధం జరుగుతుంది, దానిలో నేను పాలిభాగస్తుని. నా దేవుడి పక్షంగా నేను నిలబడ్డాను, నా దేవుడు నా పక్షంగా నా ప్రక్కనే ఉన్నాడు. యుద్ధం స్టార్ట్ అవుతుంది అన్నట్టు యుద్ధానికి సిద్ధపడండి. యుద్ధం నీది కాదు, యుద్ధం నీ తాకతి కాదు, యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. మా పరమ తండ్రి, మా దేవ, మా ఆశ్రయమకే నీ సన్నిధిలో నీ వాక్యాన్ని మరలా ధ్యానం చేసి అమావాస్య నాడు పొంగుదిడి అమావాస్య పరిస్థితుల్లో ఎటు ప్రయాణం చేయాలో, ఏ నిర్ణయం చేయాలో, శ్రమలో ఆర్థికమైన ఇబ్బందుల్లో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మేము ఉన్నప్పుడు స్తుతి మాకు ఒక ఆయుధంగా ఇచ్చాము. ఆ స్తుతి చేస్తే ఎరుకో కోటలు ఊడిపోయి, ఇదిగో మా జీవితంలో అపవాది కట్టిన అడ్డుబండలన్నీ తొలగిపోవాలంటే స్తుతి చేయాలి. శత్రువు పారిపోవాలంటే స్తుతి చేయాలి. శత్రువు ఓడిపోవాలంటే స్తుతి చేయాలి. యెహోవా అనుగ్రహించు రక్షణ మేము చూడాలంటే ఎర్ర సముద్రము దగ్గర మోషే చెప్పాడు, మీరు ఊరికనే ఉండండి. యెహోవా అనుగ్రహించు రక్షణ మీరు చూడండి. మా జీవితంలో నీ మీద నిరీక్షణ పెట్టి నిన్ను ఆశ్రయించి, నీవే మా కండని, నీవే మాకు కొండని, నీవే మా రక్షణ శృంగమని, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు దానిలోనికి పరిగెట్టుకుని వెళ్ళి సురక్షితముగా నివసించునని నీ వాక్యము తెలియజేస్తా ఉంది. అద్భుతమైన నీ అనుభవంలోనికి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాను నా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడ్డలకు నిరంతరం తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సంవత్సరం పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి కొరకు హై స్కూల్ నుంచి
పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, రీసెర్చ్ స్కాలర్స్ వరకు, తెలుగు రాష్ట్రాలలో ఏంటి, ఇతర రాష్ట్రాలలో ఏంటి, ఒకవేళ ఈ సంవత్సరము ఉన్నతమైన ఉద్యోగం కొరకు నీవు సిద్ధపడుతున్నట్లయితే, ఉన్నతమైన మరి అవకాశాల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే 26వ తేదీ జనవరి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్లో మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయడానికి నేను నా భార్య మీ కొరకు కనిపెడతా ఉంటాం. మీరు మీ కుటుంబం ఈ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాద సభకు మీరు రావాల్సిందిగా ప్రత్యేకంగా రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా తరపున నేను మిమ్మల్ని ఆహ్వానం చేస్తా ఉన్నాను. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చి ప్రభు కృపను మీరు పొందాల్సిందిగా మీ అందరికీ, మా సంఘాలకును అలాగనే టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్న మీకును ఈ ఆహ్వానాన్ని సంతోషంగా ఇస్తా ఉన్నాను. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి అభివృద్ధి చేయునుగాక. మన 26వ వార్షిక మహోత్సవాలు, యేసు క్రీస్తు దీవెన మహోత్సవాలు ఈ సంవత్సరం 2018లో ఫిబ్రవరి నెలలో 9, 10, 11 తేదీలు. ఈ తేదీలలో రోజుకు 3 సభలు జరుగుతాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అద్భుతమైన సంగీత విద్వాంసులు, అలాగుననే పరిశుద్ధాత్మ పూర్ణులైన అభిషక్తులైన అద్భుతమైన వరముల చేత వాడబడుతున్న దైవజనులు వచ్చి సందేశాలు అందించబోతా ఉన్నారు. రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేయబడిన అద్భుతమైన సభల యొక్క స్థలములో మీరు మీ కుటుంబాలు వచ్చి ప్రభువును ఆరాధించి ప్రభు యొక్క మేళ్ళు పొందండి. అంతేకాదు, వచ్చిన వారందరికీ కూడా 3 రోజులు శారీరక ఆహారం కూడా మన యొక్క సహవాసం సిద్ధం చేస్తున్నారు గనక ఈ పరిశుద్ధమైన సభల్లో మీరు పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ఈ యొక్క సహవాసం తరపున, రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా తరపున, దీవెన ఆధ్యాత్మిక టెలివిజన్ కార్యక్రమాల తరపున నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you.